రెండు కొత్త పరిణామాలు జరిగాయి. అంటే మామూలుగా జరుగుతున్న వాటితో పాటు ఒకటి, జాతీయ స్థాయిలో ఎంపీ రాఘవ్ చద్దా ఇంకొక 6 మందిని తీసుకొని బీజేపీలో దూకారు. ఇంకా ఇందులో ఏమీ రెండో మాట ఏం లేదు. దూకడానికి ఆయన చాలా సమర్థనలు చెప్తున్నాడు. దాన్ని సమర్థిస్తూ ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ వెళ్ళి బీజేపీలో చేరేసి దాన్ని సమర్థించుకోవడం ఎందుకు? ఆయన పార్టీ పెట్టిన రోజు బీజేపీ ఉంది. ఆయన ఎంపీ అయినప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆయన విధానాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేదో హఠాత్తుగా ఏదో జరిగింది అన్నట్టుగా మాట్లాడడంలో ఏమీ అర్థం లేదు. గత చాలా కాలంగా ఆయన మోదీ భజన చేస్తున్నారు. కీలకమైన అంశాలు వదిలేసి అప్రధానమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఇది అందరూ గమనిస్తున్నారు. ఈ రాఘవ్ చద్దా అన్నా హజారే ఉద్యమ కాలంలో అవినీతి వ్యతిరేకంగా యోధులాగా వచ్చి కేజ్రీవాల్తో కలిసి ఈ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా పనిచేసి చాలా చేశాను, నా రక్త మాంసాలతో నిర్మించానని ఆయన ఇప్పుడు ప్రకటన చేస్తున్నారు. ఆయనతో పాటు ఇంకో 6 మంది, సరే వాళ్ళ పేర్లన్నీ మీరు ఈ పాటికి చూసే ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది కూడా గతంలో అటు ఇటు మాట్లాడినటువంటి వాళ్ళే. ఎవరి రంగును ఎవరి నిజస్వరూపాన్ని పూర్తిగా దాచిపెట్టుకోలేరు. వీళ్ళు ఆప్ మీద దాడులు, త్రిశూల వ్యూహాలు, కేజ్రీవాల్ను అరెస్ట్ చేయటం ఇట్లాంటివి జరిగిన కొద్దీ వీళ్ళు కాస్త బీజేపీ పట్ల సన్నిహితంగా ఉంటూ వచ్చారు. పంజాబ్లో గెలిచిన తర్వాత దాన్ని ఆధారం చేసుకొని రాజ్యసభకు వెళ్ళారు కొంతమంది. బీజేపీ మీద గెలిచి బీజేపీలోనే చేరడం అన్నది నైతికంగా ఏం తప్పు కాదు. అవినీతి గురించి, నీతుల గురించి చెప్పేవాళ్ళు. పైగా మోదీ నాయకత్వంలో దేశం చాలా విజయాలు సాధించింది. ఇది అవన్నీ ఉంటే వెళ్ళి చేరండి లక్షణంగా. వేరే పార్టీ తరఫున తీసుకున్న సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి వెళ్ళి చేరండి, ఎవరు కాదంటారు? కాదు, ఈ సభ్యత్వంతో వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి. పైగా రాజ్యాంగ ధర్మాలు పాటించిన వాళ్ళలాగా 3/2 వంతుల మంది వెళ్తున్నాం కాబట్టి మాకు ఫిరాయింపుల చట్టం వర్తించదు అని. ఇంతకంటే అక్రమ వ్యవహారము, ఇంతకంటే నీతి బాహ్యత, ఇంతకంటే అవకాశవాదం ఏముంటాయి? గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తం బీజేపీలో లీనమైందన్నారు. ఒకరు మిగిలారు. తెలంగాణ శాసనసభలో చాలామంది తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభ్యులు అలాగే బీజేపీలో కలిసిపోయారు. ఎంపీలు కూడా కలిశారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంతకు మించిన ఫిరాయింపుల రంగు మార్పిడి రాజకీయం తప్ప ఇందులో పెద్ద సూత్రాలు ఉన్నాయనుకోవటము. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అసలు కేజ్రీవాల్ ఏకపక్ష విధానం వల్లనే వెళ్ళాడని, అసలు ఇన్ని రోజులు భరించడమే గొప్ప పెద్ద విషయం అని అతను ఎప్పుడు చెప్తూ వచ్చినా వినలేదని. కానీ ఏమన్నారండి, ఒక నెల కిందట రాఘవ్ చద్దా మీద ఆప్ చర్య తీసుకొని రాజ్యసభలో ఉపనాయకత్వం నుంచి తొలగించి మరొక నియమించినప్పుడు ఆయన ఏమన్నారు? ఎందుకు తీసుకున్నారో తెలియదు, సామాన్యుడి తరఫున మాట్లాడడం తప్ప. వాళ్ళు ఏమన్నారు? దేశం తగలబడిపోతుంటే మీరు సమోసాల గురించి అక్కడ మాట్లాడతారా? బాబా, సామాన్యుల సమస్యలు భలే లేవనెత్తారని మీడియాలో ప్రశంసలు, అంటే బడా మీడియాలో. ఇదంతా ఒక పెద్ద అంతర్నాటకం, ఇదంతా ఒక పెద్ద రాజకీయ ప్రహసనం, వాళ్ళ మధ్య అవగాహనతో జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు రాజ్యసభలో 3/2 వంతుల మెజారిటీ బీజేపీకి లేదు. మహిళా బిల్లు, పునర్విభజన బిల్లు ఇక్కడ వీగిపోయింది. దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంటే ఆ బిల్లు శాశ్వతంగా అక్కడ ఉంటుంది. తర్వాత లోక్సభలో బలం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇన్ని దీని వెనక ఉన్నాయి. రాజ్యసభ గణాంకాల వివరాలు ఇంకా ముందు మనకు బయటకు వస్తాయి. ఇప్పుడు అందుకనే 10 మందిలో 7 మారిపోయి మేము 3వ వంతు మారిపోయాము, అడిగాము అంటున్నారు. జరిగిపోతుంది ఎట్లాగూ. అది ఇక్కడ రెండో అంశం ఏమంటే, బీజేపీ ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకుంది? పునర్విభజన బిల్లు ఓటమి, రెండవది ఇప్పుడు జరిగే ఇంకా బెంగాల్లో 2వ దఫా ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉండటం మీద రకరకాల అంచనాలు, రకరకాల పరిశీలనలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా అవుతాయనే తెలియదు. కాబట్టి వరుసగా ఏదో దెబ్బతింటున్నారు. రెండవది, అంతర్జాతీయంగా చూస్తే ట్రంప్ విపరీతంగా వ్యతిరేక చర్యలు తీసుకోవడమే కాకుండా అసలు భారతదేశం నరకప్రాయమైంది కూడా అనేసాడు. ఆయన ఏమి ప్రశ్నించే శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి దృష్టి మరల్చాలి, అది దేని మీదకి అయినా సరే. కాబట్టి ఇప్పుడు అందరు మా దగ్గరికి వచ్చేస్తున్నారు, ప్రతిపక్షాల్లోనే మోదీ పట్ల ఎంత ఉందంటే ప్రజల్లో ఎంత ఉందో తెలుసుకోండి అని ఒక భావన కలిగించడానికి ఇది ఒకటి. ఇంకా చివరిది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మేధావి ఉన్నాడు. మనం గతంలో కూడా నేను చెప్పే ఐఏఎస్ మేధావి ప్రతి సమయంలో మోదీని పొగిడి తరిస్తూ ఉంటారు. అటు ఇటు కాకుండా ఊగిసలాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. లౌకికంగా ప్రజాస్వామిక విలువలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రాఘవ్ చద్దాను కూడా ఒక పెద్ద అవినీతి వ్యతిరేక యోధుడని వీళ్ళు ఒకప్పుడు ముందుకు తెచ్చారు. ఎప్పటికప్పుడు ఒకరిని ప్రొజెక్ట్ చేస్తారు. మీరు నేపాల్ తీసుకోండి.
నేపాల్లో జెడ్ వాళ్ళ విప్లవం అన్న స్థాయిలో ప్రచారం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఒక 2 నెలలు కూడా కాలేదు, ఇద్దరు రాజీనామా చేశారు. అది కూడా ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక అక్రమాల కారణంగా. కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటము, సమస్యలు లేవనెత్తడం ఒకటైతే, కొన్ని విలువలకు, కొన్ని విధానాలకు కట్టుబడి ఉండటం కూడా చాలా ముఖ్యం. రాఘవ్ చద్దా ఆయన బ్యాచ్ అలాంటి వాళ్ళం కాదని, మోదీతో లాలూచి పడి ఉన్నామని పూర్తిగా నిరూపించుకున్నారు. ఇంకా ఇలాంటి కప్పలు ఎన్ని బయటపడతాయో మనం చూడాలి. ఖచ్చితంగా వివిధ పార్టీలు అటువంటివి కొన్ని ఉన్నాయి. పరోక్షంగా ఇతర పార్టీల్లో ఉండి, ముఖ్యంగా ఇతర ప్రాంతీయ పార్టీల్లో, పాలక పార్టీల్లో ఉండి సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 ప్రధాన ప్రత్యర్థి పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, మోదీకి అనుకూలంగానే ఉంటున్నాయి కదా. కాబట్టి ఇదొక పెద్ద రాజకీయ క్రీడ నడుస్తుంది భారతదేశంలో. రాఘవ్ చద్దా ఫిరాయింపు అందులో తాజా అధ్యాయం. ఇది ఆప్కు కూడా ఒక గుణపాఠం. కేజ్రీవాల్ పొరపాటు లేవని, లేకపోతే ఆప్ పద్ధతులన్నీ బాగుందని ఎవరు చెప్పరు. ఖచ్చితంగా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. కానీ అవేవి బయలుదేరినప్పటి వాగ్దానాలకు భంగం చేసి దాన్ని హామీలను మంట కలిపి ఎవరినైతే విమర్శిస్తూ బయలుదేరామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేయటం కాదు. అంత సమూలమైన మార్పులేమీ మోదీ ప్రభుత్వంలో కానీ, బీజేపీ విధానాల్లో కానీ వచ్చింది లేదు. ఇంతకంతకు ఏకపక్ష ధోరణులు పెరుగుతున్నాయి. వాస్తవానికి డబుల్ ఇంజన్ సర్కార్ అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చొరబాట్ల గురించి, మత సమస్యల గురించి మాట్లాడుతున్నారు, కానీ మేము ఎన్ని ఘనకార్యాలు చేస్తామని వాళ్ళు ఏం చెప్పట్లేదు. కాబట్టి రాఘవ్ చద్దా లాంటి తెలివైన వాళ్ళు ఏదో ఆశపడేంత అద్భుతం అక్కడ ఏం లేదు. వాళ్ళు ఏదో ఆశతో వెళ్ళారు. అసలు ఆయనకు పదవి ఇస్తారు, మంత్రి పదవి అని కూడా అప్పుడే కథనాలు వినిపిస్తారు.